ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు మోక్షదాయకుడు గురించి చెప్పుకుందాం. మోక్షదాయకుడు ఋషికేశ్ శివానంద మహర్షి ముఖ్య శిష్యుడు చిదానంద సరస్వతి. ఈ స్వాముల వారిని నెల్లూరు కొత్తపాలెం వాళ్ళు వాళ్ళ గ్రామ అరిష్టాన్ని తొలగించుకోవడానికి తీసుకొస్తున్నారు. స్వామి చెల్లెలను ఇచ్చిన ఊరు రాజపద్మాపురం. బిరిజేపల్లి రమణయ్య కొన్నాళ్ళు స్వామి వద్ద ఉండి ఆ తర్వాత ఋషికేశ్ పోయి శివానంద ఆశ్రమంలో ఉన్నారు. కనుక వెంకయ్య స్వామి గొలగమూడిలో ఉన్నారనే సంగతి రమణయ్య వల్ల తెలుసుకొని పత్రికల్లో ప్రకటించారు. ఆ విషయం తెలిసిన చుట్టూ ఊళ్ళల్లో ప్రజలంతా వచ్చారు. ఫలానా సమయం అని చెప్పలేదు. వీళ్ళు స్వామిని అడిగారు ఎప్పుడొస్తారు అని అడిగితే స్వామి సాయంత్రం 4:30కి వస్తానని చెప్పారు. అక్కడ ఉన్న గురువులు 5 నిమిషాల ముందే స్వామి చెప్పిన టైంకి రాలేదే అని వ్యంగ్యంగా మాట్లాడేది విని స్వామి శిష్యుడు కమలకూరు సుబ్బారెడ్డి, మీరు చీకట్లో ఇంటివి, వెలుతురులోకి వస్తే కదా తెలిసేది అని వాళ్ళ మూర్ఖత్వానికి తగినట్లు అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే 5 నిమిషాలైంది. ఆ తర్వాత ఏరి ఇప్పుడు టైం అయి ఉండలేదా అన్నారు వాళ్ళు. అది విన్న సుబ్బారెడ్డి చెప్పిన టైంకు ఖచ్చితంగా వస్తారని చెప్పాడు. వీళ్ళు చూడు టైం అని చూపించారు. గడియారమును సుబ్బారెడ్డి వాళ్ళు అదిగో స్వామి వచ్చారని తూర్పు రోడ్డు వైపు చూపించారు. స్వామి కనిపించేసరికి నోర్లు మూసుకున్నారు. వారికి అరపర్లాంగ్ దూరంలో స్వామి కనిపించారు. అక్కడ ఉన్న వారంతా ఎదురు వెళ్ళి నారాయణ భజన చేసుకుంటూ అందరూ స్వామి వద్దకు చేరుకున్నారు. అప్పుడు అందరూ నారాయణ భజన చేసుకుంటూ స్వామికి ప్రదక్షిణలు చేసుకున్నారు. చిదానంద స్వామి స్వామి మెడలో పూలమాల వేశారు. శిష్యులు కూడా 2 మాలలు వేశారు. అప్పుడు శ్రీ స్వామివారు, నాకెందుకయ్యా పూలమాలలు, పటాలకు గదా వేసేది అన్నారు. ఆ తర్వాత చిదానంద సరస్వతి స్వాముల వారిని ఇంట్లో ఉండి రమ్మన్నారు స్వామి. ఆ పూరింటిలో కాసేపు కూర్చొని మళ్ళా స్వామి కాళ్ళు కడగాలి అంటే ఈ సంగతి సుబ్బారెడ్డి స్వామిని అడిగితే ఒప్పుకున్నారు. చిదానంద స్వామి పళ్ళెరం తెచ్చి స్వామి పాదాలు కడిగి తీర్థం తీసుకొని కర్పూర హారతిచ్చి ఎన్నో రీతుల సేవించుకొని తరించిరి. అక్కడ ఉన్నవాళ్ళు స్వామి అనుభవం తెలిసిన వారు చిదానందుని అదృష్టం ఎంత గొప్పది. స్వామి తన పాదాలని ఎవరినీ తాకనిచ్చేవారు కాదు. అతని పూర్వజన్మ సుకృతం అని కొనియాడారు. ఇంకొంతమంది అంతటి చిదానంద సరస్వతి స్వాముల వారే ఈయన పాదసేవ చేసుకున్నారంటే ఈయన ఎంత మహనీయుడో అని ఆశ్చర్యపోయారు. స్వామి చిదానంద స్వామి వైపు చూసి, అయ్యా నీవు కొంచెం సేపు అటుపోయిరా, ఇక్కడ ఉండకూడదన్నారు. చిదానంద స్వామి ఇంట్లో 5 నిమిషాలు కూర్చొని పలహారాల పళ్ళెం తీసుకొని వచ్చి, మీరు కొద్దిగా తీసుకోండి స్వామి, మీరు తీసుకుంటే అందరికీ పెడతాను అంటే స్వామి నేను తినకూడదు అందరికీ పెట్టమన్నారు. అందరికీ పెట్టిన తర్వాత కూడా తీసుకోలేదు. స్వామి కొంచెమన్నా తీసుకోమని బ్రతిమలాడితే విషం కదయ్యా అది తినకూడదన్నారు. మళ్ళా చిదానంద స్వామి దగ్గర కూర్చున్నారు. అప్పుడు స్వామివారు రాసుకోమని చెప్పారు. చిదానంద స్వామి చెప్పిన కోట్లు పడిగెలు సృష్టి అంతా వ్రాసిన తర్వాత నీవు సంవత్సరం 4 నెలల రోజులకు సముద్రాల అవతలికి పోతావు అని రాసుకోమన్నారు. అప్పటికి ఋషికేశ్ శివానంద ఆశ్రమానికి విదేశాల వాళ్ళు వస్తున్నారే కానీ వీళ్ళు విదేశాలకు పోలేదు. ఈయన భవిష్యత్ స్వామి చెప్పింది రాసుకొని స్వామి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. స్వామి గుండానికి కట్టెపుల్లలు దక్షిణంగా ఉండే నాగులారం సోత్రియ దారులు రోజు కట్టెపుల్లలు కొట్టవద్దని తగులాడేవారు. ఈయన ఏదో పిచ్చోడ్లే అనుకున్నారే కానీ అంతటి శివానంద సరస్వతి శిష్యుడు చిదానంద సరస్వతి స్వామి పాదాల మీద పడినారు కాబట్టి
ఈయన సామాన్యుడు కాదు, భగవంతుడేనని భావించి మీకు కావలసినన్ని కట్టెలు బొంతలు తెచ్చుకోమని అది చూడటానికి వచ్చి ఆ నాగులారం స్తోత్రియదారులు చెప్పారు. ఈ చిదానంద సరస్వతి స్వాముల వారు ఋషికేశ్ వెళ్ళిన తర్వాత స్వామి చెప్పి వ్రాయించిన చీటీలు మరలా చదువుకొని కొన్ని అర్థం చేసుకొని స్వామిని సాక్షాత్ భగవంతుడని గుర్తించారు. స్వామి చెప్పిన సమయానికి విదేశముల నుంచి ఆహ్వానం రావడం, విదేశాలలో పూజింపబడటం, స్వామి చెప్పింది పొల్లు పోకుండా జరిగేసరికి రాను రాను ఆయనకు వెంకయ్య స్వామి మీద భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చి 8 సంవత్సరాలకు గొప్ప వైరాగ్యం ఏర్పడి దక్షిణాది రమణయ్యతో మనం జన్మ జన్మకి పోరాడేది ఆయన కోసం అయితే మనం ఇలా కాలం వృధా చేసుకోవడం మంచిది కాదు. నీవు వెంకయ్య స్వామి వద్దకు గొలగమూడిపోయి నీవు తొందరపడకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో నేను స్వామి దగ్గర ఉండేందుకు అనుమతి తీసుకొని రమ్మని పంపారు. రమణయ్య గొలగమూడి వచ్చి 10 రోజులుండి తర్వాత ఒకనాడు నేను స్వామి వద్దకు గొలగమూడిపోయాను. రమణయ్య కనపడగానే ఎప్పుడొచ్చావు ఋషికేశ్ ఆశ్రమంలో, అందరూ బాగున్నారా అని అడిగిన తర్వాత ఈ విషయం చెప్పాడు. అట్లయితే ఈరోజు ఎవ్వరూ లేరు, ఈరోజు స్వామి కూడా నవ్వుకుంటున్నారు, ఇప్పుడు అడగరాదా అని చెప్పేవరకే ఆయన స్వామి వద్దకు వెళ్ళి, స్వామి ఇంతకుముందు ఋషికేశ్ నుండి ఉత్తరం హిమాలయాల దగ్గర చిదానంద స్వామి నారాయణ భజన చేసుకుంటూ వచ్చారు, ఆయన మీకు గుర్తున్నాడా అనేసరికి స్వామి అయ్యో నీకేమైనా పూనిందా, ఏమయ్యా, అబ్బో ఆయన ఇక్కడికి రాకూడదు, వస్తే మునిగిపోదా, రావటానికి లేదు, ఆయన ఏం కావాలన్నా మనం రాసి పంపాల్సిందే కానీ ఆయన ఇక్కడికి రాకూడదని గట్టిగా చెప్పారు. రమణయ్య చేసేదేమీ లేక ఈ మాట ఆయనతో ఎలా చెప్పాలా అని బాధపడ్డాడు. తర్వాత నేను రమణయ్య నీవెందుకు బాధపడేది, స్వామి ఎవరన్నా వద్దనేవారు కాదు, ఆయన్ను ఎందుకు వద్దన్నారో ఆలోచించదగిన విషయం, నీవు బాధపడొద్దు, ఆయన ఏం కావాలన్నా మనం రాసిస్తామని చెప్పారు కదా, నీవు ఈ విషయం ఆయనతో చెప్పు, ఆయన అర్థం చేసుకోగలడు అని చెప్పి రమణయ్యను పంపితే అక్కడికి పోయి చిదానంద స్వామితో ఈ మాట చెప్పగానే చాలా బాధపడి తర్వాత మనసుంటే మార్గం ఉంటుంది కదా అని అక్కడే స్వామిని ధ్యానించేవారు. ఆయన ఏ దేశం పోవాలన్నా స్వామి అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారట. నాకు అన్ని విషయాలు చెప్పారు. స్వామి ఆయనని ఎందుకు వద్దన్నారంటే చిదానంద స్వామి అన్ని దేశాల వాళ్లకు ఈయన గొప్ప స్వామీజీ అని తెలిసిపోయింది. వెంకయ్య స్వామి గుట్టుగా ఉన్నారు. స్వానుభవంతో ఆయన దగ్గరుండి తెలుసుకుంటే తప్ప ఇక ఏ అర్థం చేసుకోలేరు. చిదానంద స్వామి రట్టయ్యాడు గనక వెంకయ్య స్వామి వద్ద ఉంటే గుట్టులో ఉండే వెంకయ్య స్వామి రట్టవుతారు. అందుకే ఆయన ఇక్కడికి రాకూడదని చెప్పారు. అందుకే వేమన యోగి చెప్పిన పద్యము ఆశ కోసి వేసి అనలంబు చల్లార్చి గోసి బిగియం పెట్టి కోపముడిగి గుట్టనున్నవాడు గురువులకు గురువయ్య విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పిన ఈ పద్యము భగవాన్ వెంకయ్య స్వామి వారి కోసమే అనిపిస్తుంది. చెప్పింది వేమన గారైతే చేసి చూపింది మన వెంకయ్య స్వామి. ఆ పద్య భావనకు పొల్లుపోకుండా చేసి చూపారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం నాగుల వెల్లటూరు కొర్రకూటి నరసమ్మ గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.